హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు స్పెషల్ ఏమి అంటే వరలక్ష్మి పూజ మాత్రమే కాదండి. ఈరోజుకి ఒక విశిష్టత అయితే ఉంది. నాకు మా ఆయనకి స్పెషల్. సో ఈరోజు మా పెళ్లి రోజు మాత్రమే కాదు, వరలక్ష్మి పూజ కూడా. రెండు వరలక్ష్మి పూజ రోజే మా పెళ్లి రోజు పడటం అనేది చాలా 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 సంతోషంగా ఉంది. సో చూడాలి, ఇంకా బిజీ షెడ్యూల్లో బిజీ పూజలో చూడు. మేము వీడియోలు కూడా తీయాలి, టైం ఎట్లుంటుంది, వీడియోలు కూడా తీయాల, టైం ఎట్లుంటుంది వీడియోలు తీసేకి. యా ఇక్కడేమో శనగలు అవుతున్నా, ఇక్కడేమో టీకి పెట్టాను. ఇంక ఇవైతే కడిగేసి నీట్గా తుడిచేసి అయితే పెట్టాను. కొద్దిగా ఒక రవ్వ చాలు లేదండి, స్టీల్ అగొజ్జు తీసి పెట్టాలంటే ప్లాస్టిక్ బిందె పెట్టి ఆ బిందె మీద కలుషం అయితే పెట్టాను. పూజకు అన్నీ అయితే రెడీ చేసేసాను. చూడండి, ఈరోజు బంతి పూలతో అయితే పూజ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో బంతి పూలతో పూజ అయితే రెడీ చేసేసాను పూజకి. సో విడి పూలు, పసుపు, కుంకుమ. ఇక్కడ పసుపు 2 రకాలు అయితే కలిపాను కదా, ఒకటి మొహానికి, ఇంకొకటి కాళ్ళకి చేతులకి అయితే సపరేటు. ఇంకా అక్షింతలు, ఇంకా నిమ్మకాయ దీపాలు అయితే పెడదాం అనుకుంటున్నాను. సో ఇంకా కామాక్షి దీపము. సో ఇక్కడ ఇంకా ఆకులు వక్కలు, అక్కడ గాజులు, ఇక్కడ ప్రసాదాలు, 3 పానకంతో కలిపి 9 రకాలు అయితే ప్లాన్ చేసేసాను. ఇక్కడ దిష్టి దీపాలు, మాణిక్యాలు. ఇంక ఇక్కడ ఈసారి జాకెట్ పీస్లు అయితే ఇవ్వాలనుకోలేదండి, ఈ రకం అయితే ప్లాన్ అయితే చేశాను. సో చూపిస్తాను మీకు. చాలా బాగున్నాయి కదా, మీషోలో అయితే కొన్నాను, లింక్ ప్రొవైడ్ చేస్తాను. మరీను మీరు కావాలనుకుంటే తీసుకోండి. ఇక్కడ పూలు, ఈ హారం అయితే లక్కీగాని సైకిల్ అయితే వచ్చిందండి కొత్తది, వాళ్ళ నాన్న తెచ్చాడు ఆ సైకిల్ కోసం అయితే. ఇంక ఇక్కడ అరటికాయలు, కాయలు. సో ఇంకా అమ్మవారిని అయితే చూపించేస్తాను లేట్ చేయకోకుండా. ఓకే, అక్కడ టవల్ తీసి. సో అమ్మవారు ఎలాగున్నారో మీరు కామెంట్ చేయండి. సో సింపుల్ అమ్మవారు, చిన్ని అమ్మవారు, చిన్ని డెకరేషన్ కూడా. సో ఆర్భాటం లేదు, హైరాణ లేదు, సింపుల్గా అయితే చేస్తామండి. అయితే ఎప్పుడు పూజ చేస్తాను సైకిల్కి అని అయితే వెయిట్ చేస్తున్నాడు. అంతా రెడీ అయిపోతాము. రెడీ అయిన తర్వాత సర్దుకునే పని ఉంటుంది చూడండి, అది చాలా గొప్ప పని ఆడవాళ్ళకైతే. సో అమ్మవారిని అంతా రెడీ చేసేస్తాను. ఆ నెక్లెస్, ఆ బ్లాక్ బీడ్స్ అన్నీ ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ అయితే సర్దేస్తున్నాను. ఈ సర్దడంలో ఆడవాళ్ళకు ఉన్నంత తృప్తి ఇంకా దేంట్లోనూ ఉండదు. సో పిచ్చి పీక్ స్టేజ్లో ఉంటుందంటారు చూడండి, అది ఇది. సో సర్దడం అయితే గ్యారంటీ, పక్కా, అన్డౌటెడ్లీ. అవును, అట్లా ఉంటుంది.
లక్కి హాయ్ లక్కి. ఏం చేస్తున్నారు మీరు? అది అయిపోయింది కదా. నేను మంగ అడుక్కొని వచ్చాను. పూజ చేసి మళ్ళీ మొహం కడుకుంటా. ఎక్కువ పట్టించేసినారు పసుపు అంతా. కుంకుమ అయితే మెత్తినారు అట్లే. జున్ను ఇది రామహి ఇప్పుడు సైకిల్ కి పూజ చెయ్యవా? సైకిల్ కి పూజ చెయ్యవా? చేయలేము. ఇక్కడికి వస్తావా? ఓవరాక్షన్ చేస్తా తిరుగుతావా? పూజ దగ్గరికి రా ఫస్ట్. అయితే ఇంకొకటి టెంకాయ ఉండాలదా? ముక్కోమే ముక్కోని అది కలిసిందే. ఇంకొకటి తీసిండేది ఒకటి ఉండాల. మళ్ళీ తీసిండేది కొట్టిండేది. కలిసింది కొట్టినామతా. రండి రండి మేము వస్తాం మా ఇంటికి. వస్తా. ఏం కాలే చెప్పు. లేదులేమా దేవి ఆంటీ ఎప్పుడు పూజ చేసినా పిలుస్తుంది. ఇంకా ఐశ్వర్యము, ఇంకా ఆస్తి అంతస్తులు అన్నీ బాగా పెరగల్ల. కళ్యాణి ఇచ్చి పంపించింది జాకెట్లు కుట్టి పంపిమ్మని. ఇంకేడ పంపిస్తే టైం అయిపోయి దగ్గర ఒకసారి మా పక్కింటి ఎదురింటి వాళ్ళు పూజకైతే పిలిచారు. సో దేవి ఆంటీ వాళ్ళ ఇంటికైతే పూజకైతే వెళ్ళాము. సో దేవి ఆంటీ ఒకటే అయినా కూడా చాలా బాగా చేశారు. ఈసారి వాళ్ళ కోడలైతే లేదు, చాలా బాగా చేసింది. సో అమ్మవారిని రెడీ చేయడంలో చాలా బాగుంది. సో కిరీటము, పూలహారము, వెనక డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. ఇంకా మరి ముందర లక్ష్మీ అమ్మవారిని అయితే పెట్టింది. ఇంకా నాకు నచ్చిన ఏమంటారో ఐడల్ అంటారా, దీన్ని ఏమంటారో మీరైతే కామెంట్ చేయండి. సో ఆవు దూడ రెండు ఇష్టం నాకు. సో అదైతే ఉంది. ఇంకా దేవి ఆంటీ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం, మా ఇంటికి వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా మా ఆడపడుచుకి అయితే తాంబూలం అయితే ఇస్తున్నాను, మా చెల్లెళ్ళకి కూడా. సో ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో వాళ్ళకే ఇవ్వకూడదు అంటారు, అవునా కాదా నాకైతే తెలీదు. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఒక ఇంట్లో ఇప్పుడు ముత్తైదువులు ఉంటారు, మేమైతే 5 మంది ఉన్నాము, ఒకే ఇంట్లో ఉన్నాం కాబట్టి ఒకరికొకరు ఇవ్వకూడదు అంటారు. అది కరెక్టా కాదా నాకు తెలియదు. ఎవరైనా ముత్తైదువులే కదా, ఇచ్చే దాంట్లో ఏముంది అని అయితే నేను అంటున్నాను. సో నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను తాంబూలము, వాళ్ళు నా దగ్గర తీసుకున్నారు తాంబూలము. ఒకే ఇల్లు అయినా కూడా తాంబూలాలు అయితే మేమైతే ఇచ్చి పూజ చేసుకున్నాము. ఇప్పుడే కాదు ఎప్పుడు అట్లే తీసుకుంటున్నాము. ఇంకా తాంబూలంలో ప్రధాన పదం ఏది అంటే ఇస్తిమమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం అనేది. లోకేష్ కనపడలే. 300 చేసుకుంటుంటే మిషన్ అయితే చేసేస్తోంది. ఇంకా మధ్యాహ్నం లేట్ అవ్వడం వల్ల మధ్యాహ్నం అయితే ఇంకా పోలేకపోయాం తాంబూలానికి. సో అర్చన అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. సో అక్కడ తాంబూలం తీసేసుకొని ఇంకా మరి వెంటనే మా ఇంటికి అయితే వచ్చేస్తాం. మా ఇంట్లో అయితే తాంబూలం అయితే ఇచ్చేస్తాం.